ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఈ భూమి మీద ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆప్షన్ గ్రీక్స్ గురించి, ఇండియా విక్స్ గురించి, ఆప్షన్ ట్రేడ్ గురించి. ఓకే, హలో ట్రేడర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద యాక్సిడెంటల్ ట్రేడర్ ఆర్కే. రైట్, లైవ్లోకి వచ్చిన వ్యక్తులు మనల్ని అబ్జర్వ్ చేసింటారు. నేను ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి విక్స్ ఏ విధంగా ఉందో చూడండి, డ్రాప్ అవుతుందా రైజ్ అవుతుందా చెక్ చేసుకోరని చెప్పేసి ప్రతిసారి చెప్తా ఉంటాను. అట్లా అన్న విక్స్ తోటి ట్రేడ్ చేస్తే మేము ఎప్పుడు చూడలేమన్నా, అసలు విక్స్ అంటే ఏంటి, దాని గురించి ఒక కాన్సెప్ట్ ఆఫ్ వీడియో అని చెప్పేసి మా సబ్స్క్రైబర్లు అడిగారు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. రైట్, ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకు అందరికి కూడా ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ అనేది మీ మైండ్లో అనుకుంటే సరిపోతుంది. ఓకే రైట్, అయితే మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉన్నప్పుడు, ఓకే, మనం నిఫ్టీలో ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తున్నామని అనుకుందాం. మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి బై చేస్తే, లేదా విడివిడిగా అయినా సరే చేస్తే, బై చేస్తే మనకు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా చెప్పాలి. ఓకే, మీ మైండ్లో అనుకుంటే సరిపోతుంది. కానీ నేనేమని చెప్తా అంటే, కొన్ని సందర్భాల్లో మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మార్కెట్ ఉన్న ప్లేస్లో ఉన్నా సరే ఆగంగా గురి ప్రాఫిట్ అనేది వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఓకే, మార్కెట్ సైడ్ వేస్ ఉన్నా సరే, ఉన్న ప్లేస్లోనే ఉన్నా సరే, నువ్వు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకున్నావు అనుకో, ప్రాఫిట్ అనేది వస్తుంది. నంబర్ ఎక్ ప్రాఫిట్ కూడా వస్తుండొచ్చు. అదే టైంలో కనుక మూవ్ అనేది స్టార్ట్ అయితే ఇంకా ఖతర్నాక్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే అద్భుతం ఈ రోజు అనేది జరిగింది. అద్భుతం ఏంటంటే, మరి మీరు ఏం చేస్తారంటే, అద్భుతం మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలంటే, మార్నింగ్ 23,300 కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ నెక్స్ట్ ఎక్స్పైరీ సిఈపి ఉన్నాయి కదా, అవి మీరు ఏం చేస్తారంటే చార్ట్ అనేది ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఓకే రైట్, అయితే మార్నింగ్ నేను చూసినప్పుడు 2 ప్రీమియం రేట్ ఉన్నాయంటే, ఒక ప్రీమియము 189 దగ్గర ఉంది, ఇంకో ప్రీమియము 156 దగ్గర ఉంది. ఓకే, ఇది కాల్ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్. మార్కెట్ ఆల్మోస్ట్ అదే లెవెల్ ఉంది, కొంచెం కొంచెంగా పైన పోతుంది. అయినా కూడా ఈ పుట్ ఆప్షన్ అనేది 4-5 పాయింట్ల కంటే ఎక్కువగా తగ్గలేదు. కానీ కాల్ ఆప్షన్ అనేది 220కి వెళ్ళిపోయింది ఒక సందర్భంలో. ఓకే, అంటే ఇది 4-5 పాయింట్లు కూడా తగ్గలేదు, ఇది 220కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 31 పాయింట్లు అనేది పెరిగింది కాల్ ఆప్షన్. ఎందుకన్నా అంటే కొంచెం కొంచెంగా గ్రీన్ క్యాండిల్ వస్తూ చిన్న చిన్నగా అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్ అనేది, కాబట్టి కాల్ ఆప్షన్ అనేది పెరిగింది. ఈ పుట్ ఆప్షన్ అనేది తగ్గలేదు. మరి పుట్ ఆప్షన్ తగ్గలేదు కదా, ఎందుకు తగ్గలేదు అంటే కారణం ఇండియా విక్స్. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఓకే, కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ సింపుల్గా కలిపి తీసుకున్నానికి, సింగిల్ కలిపి తీసుకున్నానికి ఈ ప్రీమియంలు ఈ టైంలో ఉన్నప్పుడు వాడికి సింపుల్గా 1500 చిల్లర 1800 చిల్లర ప్రాఫిట్ వరకు వెళ్ళింది పొజిషన్. ఓకే, అది మార్కెట్ మళ్ళీ ఆల్మోస్ట్ అంతే ఉంది, ఆనే ఉంది, పెద్దగా పెరగలేదు, అయినా కానీ ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇట్లాంటి అద్భుతాలు మార్కెట్లో జరుగుతాయి. ఇట్లాంటి అద్భుతాల మీద ఫోకస్ చేస్తే మన ఖతర్నాక్ ట్రేడ్లు అనేది చేయొచ్చు ఆప్షన్ బయింగ్లో. ఇంకో సందర్భం మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది. ఓకే, 26 డిసెంబర్ అని చెప్పేసి, 26 డిసెంబర్ రోజున సెకండ్ హాఫ్లో మార్కెట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే 1 అవర్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది, ప్రీమియంలన్నీ 0 అయిపోతాయి అని చెప్పే సందర్భంలో 26వ తారీఖు ఇంకొక అద్భుతం జరిగింది. సేమ్ విక్స్ అనేది ఎక్దమ్ రైజ్ అయింది. ఓకే, ఖతర్నాక్ రైజ్ అయింది విక్స్. ఆ రోజు ఖతర్నాక్ ప్రైజ్ యాక్షన్ అనేది చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ అయికుంటూ ఒక ప్రైజ్ కంప్రెషన్ ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత రోజు ఏమైందంటే, నిఫ్టీలో ఎడమని ప్రీమియంలో 15 వచ్చింది. ఓకే, ఈ 15 వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది లేక ఏమైందంటే, విక్స్ అనేది ఎక్దమ్ రైజ్ అయ్యి మార్కెట్ అనేది ఆల్మోస్ట్ పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. స్పీడ్ అది కూడా ఓకే, కొన్ని సెకండ్లనే పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. కాల్ ఆప్షన్ ప్రీమియం తగ్గాలి కదా, మార్కెట్ డౌన్ సైడ్ స్పీడ్గా మొమెంటం అనేది ఇచ్చింది, లెక్కకైతే తగ్గాలి. పుట్ ఆప్షన్ ప్రీమియం పెరగాలి. కానీ ఏమైందంటే, ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం 15 నుంచి 30కి వెళ్ళిపోయింది, ఈ పుట్ ఆప్షన్ ప్రీమియం 15 నుంచి 80 దాకా రీచ్ అయింది ఆల్మోస్ట్. అద్భుతం అంటే ఇది. అంటే మార్కెట్ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కానీ ఈ పుట్ ఆప్షన్ చార్టు కాల్ ఆప్షన్ చార్ట్ ఏ విధంగా ఉంటాయంటే, కాల్ ఆప్షన్ చార్టు ఈ విధంగా ఉంది, పుట్ ఆప్షన్ చార్టు ఈ విధంగా ఉంది. అన్న ఇదేంటన్నా ఇదేం అద్భుతం అని అంటే, అదే దాని పవర్ ఆఫ్ విక్స్ అని దాన్నే అంటారు. విక్స్ రైజ్ అయినప్పుడు ప్రీమియంలలో ఇమ్మీడియట్ మార్పు అనేది వస్తుంది. మనకు తెలిసింది ఒకటే, ప్రీమియంలు అనేది కరుగుతూ ఉంటాయి ఎక్స్పైరీ వరకు అని చెప్పేసి. కానీ ప్రీమియంలు మార్కెట్ ఉన్న చోటనే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో రెండూ కూడా పెరుగుతాయి. మరి అట్లాంటి సందర్భాల గురించి మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. రైట్, అయితే ఇండియా విక్స్ అంటే ఏంటంటే ఒక ఇండెక్స్. మార్కెట్లో వాలటాలిటీ ఎంత ఉంది, మార్కెట్ కిందికి మీదికి కొట్టుకునే రేంజ్ ఎంత ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలిపేదే ఇండియా విక్స్. మరి ఈ విక్స్ అనేది నిఫ్టీ 50 యొక్క ఇంప్లాయిడ్ వాలటాలిటీ తోటి తయారైంది. దీన్ని భయాందోళన ఇండెక్స్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే
మార్కెట్లో భయం ఎంత ఉందనేది తెలిపే ఇండెక్స్. ఇండెక్స్ ఎందుకైనా సరే మనం ఎందుకు తయారు చేస్తాం? ఇప్పుడు గడియారం మనం ఎందుకు తయారు చేస్తాం? సమయాన్ని సింపుల్గా తెలుసుకోవడానికి, గొడవ కలిగించి దాన్ని చూస్తే అయిపోతుంది, మన టైం తక్కువ తెలిసిపోతుంది ఏం జరుగుతుందో. అలాగే ఇట్లాంటి ఇండెక్స్లను ఎందుకు తయారు చేస్తారు? నిఫ్టీ 50 కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, ఇవన్నీ ఎందుకు తయారు చేస్తారన్న అంటే మార్కెట్లో ఏం జరుగుతుందో ఓవరాల్గా తెలుసుకోవడానికి ఇండెక్స్లను తయారు చేస్తారు. ప్రతి ఒక్క స్టాక్ను చూడాల్సిన అవసరం లేదా, మార్కెట్ ఈరోజు పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయని చెప్పేసి ఇండెక్స్ని చూస్తే అర్థమైపోతుంది. అట్లా సులభంగా ఉండడానికి మన మార్కెట్ పాజిటివ్లో ఉన్నాయా, ఓవరాల్గా నెగిటివ్లో ఉన్నాయా చూడడానికి ఇట్లాంటి ఇండెక్స్లను అనేది తయారు చేస్తారు. అదేవిధంగా మార్కెట్లో భయాందోళన ఉంటుంది, శాంతి ఉందా, భయం ఉందా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇండియా విక్స్ అనేది తయారు చేశారు. ఓకే రైట్. మరి ఈ ఇండియా విక్స్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అన్న అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రైట్. ఈ ఆప్షన్ ట్రేడింగ్ అనేది డెరివేటివ్కి సంబంధించింది. డెరివేటివ్ అంటే డెరివేటివ్కి అర్థం ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి అనుకో, ఓకే, అది మెయిన్ థింగ్. పెరుగుంది అనుకో, అది డెరివేటివ్. దేనికి? పాలకు డెరివేటివ్. ఎందుకంటే పాల నుంచే దాన్ని ఆల్టర్నేటివ్గా మనం తయారు చేసాం. అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్, డెరివేటివ్ కాన్సెప్ట్. పాలు మెయిన్ థింగ్ అయితే, అండర్లైన్ అసెట్ అయితే డెరివేటివ్ అనేది పెరుగు అవుతుంది. అలాగే చెరుకు అనేది మెయిన్ థింగ్ అయితే చెరుకు రసం, బెల్లం, చక్కెర అనేది డెరివేటివ్ అవుతుంది. ఓకే, అంటే పాల రేటు పెరిగింది అనుకో, ఆటోమేటిక్గా పెరుగు రేటు కూడా పెంచేస్తాడు వ్యాపారి. పాల రేటు తగ్గిందనుకో, ఆటోమేటిక్గా డెరివేటివ్ రేటు కూడా తగ్గించాలి, లేకపోతే నడవది. అది డెరివేటివ్ కాన్సెప్ట్. అయితే ఈ డెరివేటివ్స్ అనేది క్యాష్ మార్కెట్లో ఉన్న వ్యక్తులకు, లాంగ్ టర్మ్లో ఉన్న వ్యక్తులకు అడేం చేస్తాడు? లాంగ్ టర్మ్లో పెట్టాడు, స్టాప్ లాస్ పెడతాడా? పెట్టాడు. మరి మార్కెట్ క్రాష్ అయినప్పుడు అడు ఏం చేయాలి? ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ చేసినోడు అయితే స్టాప్ లాస్ పెట్టుకుంటాడు, ట్రేడింగ్ చేస్తాడు. ఇంట్రాడే చేసినోడు స్టాప్ లాస్ పెట్టుకుంటాడు, ట్రేడింగ్ చేస్తాడు. మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు మన డబ్బులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? స్టాప్ లాస్ పెడతాడా? పెట్టాడు కాబట్టి తెలంగాణ పొద్దున్నాక ఏమైతే తెలియదు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అయితే ఏం జరుగుతుందో తెలియదు మార్కెట్లో, నా పోర్ట్ఫోలియో లాస్ అయితే అని చెప్పేసి ఇట్లా దిగులు పడుతున్న సందర్భంలో ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు, డెరివేటివ్ కాన్సెప్ట్. ఓకే, మరి ఈ డెరివేటివ్ కాన్సెప్ట్ అనేది రెండు సందర్భాల కోసం తీసుకొచ్చారు. ఒకటి హెడ్జింగ్, రెండవది స్పెక్యులేషన్. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్న ఆప్షన్ ట్రేడింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ అనేది స్పెక్యులేషన్ కిందకి వస్తుంది. ఇన్వెస్టర్లు కనుక ఈ డెరివేటివ్ మార్కెట్లోని పుట్ ఆప్షన్స్ కానీ కాల్ ఆప్షన్స్ కానీ హెడ్జ్ చేసుకొని పెట్టుకుంటే దాన్ని హెడ్జింగ్ కిందకి వస్తాయని చెప్పేసి అంటారు. ఈ హెడ్జింగ్ పర్పస్లో మరి ఇండియా విక్స్ పెరగడానికి తగ్గడానికి రీజన్ ఏంటంటే మనం మాట్లాడుకుందాం. ఓకే, అయితే ఈ ఇన్వెస్టర్లు ఎప్పుడైతే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నష్టం నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళ పోర్ట్ఫోలియోని కాపాడుకోవడానికి డెరివేటివ్ మార్కెట్లో ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్లను గెలుగుతూ ఉంటారు. ఓకే, అంటే హెడ్జింగ్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది ఇట్లా హెడ్జింగ్ చేస్తే? ధనాధన్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, కరోనా ఏదైనా క్రాష్ వచ్చింది. ఓకే, మంచిగా ఒక 4,000 పాయింట్ల క్రాష్ వచ్చింది. ఏమవుతుంది? ఈ ఓటీఎంలో మంచి ప్రాఫిట్ అనేది ఇస్తాయి. ఓకే, ఎట్లాంటి ఓటీఎంలు బై చేస్తారండి వీళ్ళు? అది జీరో అయినా పెద్ద ఇంపాక్ట్ అనేది పడదు అలా పోర్ట్ఫోలియో మీద. ఓకే, అట్లాంటి ఓటీఎం అనేది బై చేస్తారు. మరి ఇట్లాంటి ఓటీఎంలో బై చేయడం ద్వారా మార్కెట్ అనేది క్రాష్ అయితే అవి మంచి ప్రాఫిట్ ఇస్తాయి. దీంట్లో వచ్చిన నష్టానికి అంటే దీంట్లో వచ్చిన ప్రాఫిట్ 4-5 రెట్లు ఉంటుంది. దానికోసం అనేది హెడ్జింగ్ కోసం అనేది వాడతారు. అదేవిధంగా వీళ్ళు పోర్ట్ఫోలియో అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు, మార్కెట్ క్రాష్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది మిగిలిన అమౌంట్ తీసుకొచ్చి డెరివేటివ్ మార్కెట్లో పెట్టి ఫ్యూచర్స్ సెల్ చేసి పడేస్తారు. ఓకే, ఆ విధంగా హెడ్జింగ్ అనేది చేసి వాళ్ళ పోర్ట్ఫోలియోని కాపాడుకుంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఈ ఓటీఎంలను ఎంత ఎక్కువ గెలిగితే అంతగా ఈ డెరివేటివ్ మార్కెట్లో ఉన్న నిఫ్టీ 50 ఇండెక్స్లో ఉన్న స్టాక్స్కి సంబంధించిన ఐవీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది. ఓకే, మీరు మనం ఆప్షన్ చైన్ అని చూసుకుంటాం కదా, ఆప్షన్ చైన్. ఈ ఆప్షన్ చైన్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఐవీ, వేగా, టీటా, గామా, డెల్టా అని చెప్పేసి అన్ని లైన్గా పడుతుంది మనం. ఈ ఐవీ అనేది నిఫ్టీ 50 ఇండెక్స్ తోటి తయారు చేశారు కదా ఇండియా విక్స్. ఈ నిఫ్టీ 50లో ఎన్ని స్టాక్స్ ఉంటాయి? 50. ఈ 50 స్టాక్స్లో కనుక పెద్ద స్టాక్స్లో 50 స్టాక్స్లో కనుక అవుట్ ఆఫ్ ద మనీలో, ఓకే, 50 స్టాక్స్ల డెరివేటివ్ మార్కెట్లోని వాటి ఆప్షన్స్లోని పుట్ ఆప్షన్స్లో కనుక లేదా కాల్ ఆప్షన్స్లో కనుక కొనడం అమ్మడం కానీ జరిగితే ఈ ఐవీ అనేది మెల్లమెల్లగా రైజ్ అవుతుంది, నిఫ్టీ 50 ఇండెక్స్ యొక్క ఐవీ. ఓకే, ఈ ప్రక్రియ జరిగినప్పుడు ఈ ఐవీ అనేది రైజ్ అయినప్పుడు ప్రతి ప్రీమియం ఒక ఐవీ అనేది ఉంటుంది. ఈ ఐవీ వాల్యూలో వేగా ఏం చేస్తుందంటే చెప్పుకున్నారా, మనకి ఆప్షన్ గ్రిక్స్ అంటే తెలుసు. ఇవన్నీ కూడా డెల్టా, గామా, టీటా, వేగా అనేది ఒక ఫిక్స్డ్ క్యాలిక్యులేషన్, ఒక కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ లాగా ఉంటుంది. అంటే ఆ బిల్డింగ్ ఆల్రెడీ కనిపెట్టి దాన్ని తయారు చేసి అక్కడ ఉంచారు, దాంట్లోకి వెళ్ళి మనం ఆడుకుంటున్నాం అంతే. ఓకే, అర్థమైందా? ఇవన్నీ కూడా న్యూట్రల్గా కనిపెట్టి ఒక డిజైన్ లాగా తయారు చేసి డెరివేటివ్ను, ఆప్షన్స్ను డిజైన్ చేసి పెట్టేసారు, దాంట్లో మనం గెలుపుతా ఉన్నాం. ఓకే, కాల్కొట్టు అంటారు, అర్థం సింపుల్ ఉంటుంది. అట్లాంటి ఫిక్స్డ్ క్యాలిక్యులేషన్లో ఈ 3 ఉంటాయి. కానీ ఈ వేగా అనేది ఒక్కటి మాత్రమే కొంచెం మ్యానిపులేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది.
అయితే ఈ ఐబీ రైజ్ అయినప్పుడు ఈ ఓటీఎంలలో కొనడం అమ్మడం జరిగినప్పుడు ఈ ఐబీ అనేది రైజ్ అవుతుంది. ఈ ఐబీని వేగా ఏం చేస్తుందంటే మల్టిప్లికేషన్ చేసి ప్రీమియంలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నం అనేది చేస్తుంది. ఓకే, అదే టైంలో దీంతో ఇండియా విక్స్ అనేది తయారు చేసి కాబట్టి ఈ ప్రీమియంలు పెరుగుతున్నాయా లేవా అనేది మనకి సింబాలిక్గా మనం తెలుసుకోవడానికి ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందా డౌన్ అవుతుందా అనేది చూడొచ్చు. ఓకే రైట్. మరి ఈ ప్రీమియంలో చేంజ్ అనేది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే రెండు సందర్భాల్లో ఉంటుంది. ఓకే, ప్రీమియంలో పాజిటివ్ మార్పు వస్తుందంటే ప్రీమియంలో మార్కెట్ ఉన్న చోటనే ఉన్నా కానీ పెరుగుతాయి. రెండోది మార్కెట్ ఉన్న చోట ఉన్నా కానీ లేదా అటు ఇటు మూవ్ అయినా కానీ డ్రాప్ అవుతా ఉంటాయి. ఓకే రైట్. మరి ఇప్పుడు ఈ యాప్స్ అండ్ గ్రీక్స్ గురించి మనం జస్ట్ మాట్లాడుకుందాం. బ్రీఫ్గా చెప్తాం మీకు. చాలా మందికి అర్థం కావు యాప్స్ అండ్ గ్రీక్స్ అన్న ఏందన్నా డెల్టా ఏంది గామా ఏంది గిటా ఏంది వేగా మాకు ఏం అర్థమైతే మాకు కొనుడు అమ్మడు ఒకటే తెలుసు. అందుకే మేము లాస్ అవుతున్నాం. ప్రీమియం అప్పుడప్పుడు కరిగిపోతుంది, అప్పుడప్పుడు మేము కరుగుతలేదు. అసలు ఏమవుతుందో మాకు ఏం అర్థమైతే లేదు అని చెప్పి చాలా బాధపడతారు. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఆప్షన్ గ్రిప్స్ గురించి. ఓకే రైట్. ముందు డెల్టా గురించి తెలుసుకున్నాం. ఐదోది రో అనేది ఉంటుంది, అది మనకు అవసరం లేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాంతో పెద్ద ఇంపాక్ట్ అనేది లేదు మనకు. కాబట్టి నాలుగింటి గురించే తెలుసుకున్నాం. డెల్టా. ఓకే, డెల్టా అప్సైడ్ చూద్దాం, కాల్ ఆప్షన్ చూద్దాం. ఓకే, డెల్టా అనేది ఈ లెవెల్లో 0.5 దగ్గర ఉంటుంది ప్రతి ప్రీమియం. ఓకే, ఎట్ ద మనీ ప్రీమియంలో డెల్టా అనేది ఫిక్స్డ్గా ఉంటుంది 0.5. రైట్. అవుట్ ఆఫ్ ద మనీకి 0.4, ఇంకొంచెం అవుట్ ఆఫ్ ద మనీకి 0.3, 0.2, ఇట్లా ఆల్మోస్ట్ జీరో వాల్యూ దగ్గర దాకా పోతుంది. అదే ఇన్న మనీ ప్రీమియంలకు 0.6, 0.7, 0.8, 0.9 ఆల్మోస్ట్ 1 దాకా రీచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థం చేసుకుని ఇన్న మనీ ప్రీమియంలు అవి కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, మీరు పుట్ ఆప్షన్కు వర్తింపై చేసుకోవచ్చు. ఓకే, కాల్ ఆప్షన్లో ఇన్న మనీ ప్రీమియంలకు డెల్టా అనేది అది ఎంత ఇందమని అయితే అంత ఎక్కువ డెల్టా అనేది ఉంటుంది. దాని అర్థం ఏంటంటే డెల్టా పని ఏంటంటే ఇట్లా 4 బాధ్యతలు చూసుకున్నాం. ఓకే, ఆప్షన్ ట్రేడింగ్లో వీటి నిర్వాహకాలు ఏంది, వాటి బాధ్యతలు ఏంది, ఏ బాధ్యతలు తీసుకుంటాయని చెప్పేసి అర్థం చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది ఒక 100 పాయింట్లు అనేది మూవ్ అయింది. చలో అప్ సైడ్. ఇప్పుడు ఈ ప్రీమియం ఎంత మూవ్ అవ్వాలి? ఎగ్జాంపుల్ ఒక 200 దగ్గర ఉంది ప్రీమియం అనుకుందాం. ఓకే, ఇదే మనకి కాల్ ఆప్షన్ ప్రీమియం 200 దగ్గర ఉంది. ప్రీమియం ఎంత మూవ్ కావాలి? 200 దగ్గర ఉన్నది. ఇండెక్స్ అనేది 100 పాయింట్లు మూవ్ అయింది, కానీ దీన్ని డెల్టా 0.5. ఎంత మూవ్ అవుతుంది అంటే 0.5 ఇంటూ 100 పాయింట్ మూవ్ అయింది కదా, 100 ఎంత ఆన్సరు 50 పాయింట్లు మూవ్ అవుతుంది. మరి అంటే మార్కెట్ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు ఎట్లా మనీ అవుతుంది, ఇది అవుతుంది. 0.5 లెవెల్ అనేది ఈడికి వెళ్ళిపోతుంది. 0.6 అనేది అప్ సైడ్ వస్తుంది. ఓకే, ఇది 100 పాయింట్లు ఎంత మనీ అయింది కాబట్టి దీని డెల్టా అనేది కొంచెం పెరుగుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు 50 పాయింట్లు పెరిగింది, 60 పాయింట్లు పెరుగుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు 70 పాయింట్లు పెరుగుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు 80 పాయింట్లు పెరుగుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు 90 పాయింట్లు. నెక్స్ట్ 100 పాయింట్లకు ఆల్మోస్ట్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఎంతైతే మూవ్ అవుతుందో ఆల్మోస్ట్ ప్రీమియం కూడా అంత మూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఈ బాధ్యత అనేది డెల్టా తీసుకుంటుంది. అంటే డెల్టా అంటే సింపుల్గా మనకు అర్థమైందంటే ప్రతి ఇండెక్స్ ప్రయాణించిన నిర్ణీత దూరానికి ఆ ఇండెక్స్ ప్రీమియంలను ఎంతైతే పెంచాలో అనే బాధ్యత తీసుకునేదే డెల్టా. రైట్. ఓకే, సింపుల్గా అర్థమైంది కదా. అంటే ప్రతి 100 పాయింట్లకు ఎంత మూవ్ అవ్వాలో ప్రీమియం అనేది డిసైడ్ చేసేది, దాని బాధ్యత తీసుకునేది డెల్టా. ఓకే రైట్. నెక్స్ట్ గామా. ఓకే, గామా. ఈ గామా అనేది మనం తక్కువ చూస్తాం. స్పీడ్ మూమెంటం ఎప్పుడెప్పుడైతే ఉంటుందో దానికి గామా మూవ్ అని అంటాం. ఆల్మోస్ట్ మనం ఎక్స్పైరీలో ఎక్కువగా చూస్తాం. మరి గామా ఏం పని చేస్తారనంటే ఈ డెల్టాలో డెల్టా అనేది ప్రీమియంలను ఎంత పెరగాలో డిసైడ్ చేయడం. మరి ఈ డెల్టాలో అతి తక్కువ టైంలో ఎక్కువ మార్పును తీసుకురావడమే గామా. అంటే ప్రీమియం మెల్లగా అవుతుంది ఇండెక్స్. ఓకే, ప్రీమియం ఏం చేస్తుంది, మెల్లగా అవుతుంది. టక్కున ఒక 500 పాయింట్లు పోయింది. ప్రీమియం ఏమవుతుంది, టక్కున ఇమీడియట్గా ఒక 500 పాయింట్లు అట్లా పెరుగుతుంది. ఆ పెంచే మార్పు అతి తక్కువ టైంలో ఎక్కువ మార్పును తీసుకొచ్చే విషయమే గామా. ఆప్షన్ గ్రీకే గామా. అర్థమైంది కదా. డెల్టా అనేది ప్రీమియంలను ప్రతి 100 పాయింట్లకు ఎంత పెంచాలో డిసైడ్ చేస్తుంది. గామా అనేది ఆ పెరిగే ప్రీమియంలను ఎంత స్పీడ్గా పెంచాలి, మూవ్ వస్తాయి అని చెప్పేసి గామా డిసైడ్ చేస్తుంది. మూడవది టీటా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి రెండిళ్ళతో మనకు సంబంధం లేకున్నా కానీ ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. ఆప్షన్ బయర్కు ఆప్షన్ సెల్లర్కు కొన్ని శత్రువులాగా కొన్ని మిత్రులాగా పనిచేస్తాయి. ఓకే, అంటే ఈ గామా అనేది ఆప్షన్ బయర్కు
మిత్రు. ఎందుకంటే స్పీడ్ మూమెంటం అనేది వస్తే ప్రీమియంలు ఖతంగా పెరుగుతాయి. అందుకే చెప్పారు కదా స్పీడ్గా డెల్టాలో స్పీడ్గా మార్పు తీసుకొస్తారు, అంటే ప్రీమియంలు టక్కన పెరిగేలాగా చేస్తుంది. అదే గామా. ఈ టీటా ఏంటంటే ఎక్స్పైరీ ఉంది కదా, డెరివేటివ్ మార్కెట్ ఏముంది, ఎక్స్పైరీ ఉంది కదా. ఈ ఎక్స్పైరీ వరకు ప్రతిరోజు డే బై డే ఈ ప్రీమియంలను కొంచెం 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 కరిగించి ఆల్మోస్ట్ ఎక్స్పైరీ అయిపోయేసరికి అన్ని టైం వాల్యూ కలిగిన ప్రీమియంలు, ఓకే, దాన్ని టీటా అంటాం. టైం వాల్యూ అంటే ఎట్ ద మనీ లెస్ అవుట్ ఆఫ్ ద మనీ, అది కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు. అన్ని ప్రీమియంలను కరిగించి జీరో చేసే బాధ్యత అనేది టీటా తీసుకుంటుంది. ఓకే, ఇది టీటా పని. అంటే ప్రతిరోజు మనీ ప్రీమియంలను అవుట్ ఆఫ్ ద మనీ ప్రీమియంలను కరిగించే బాధ్యత అనేది తీసుకుంటుంది. ఎక్స్పైరీ వరకు జీరో చేసే బాధ్యత అనేది తీసుకుంటుంది. ఇందుకే ఇది ఆప్షన్ సెల్లర్కు మిత్రులుగా పనిచేస్తుంది. ఈ టీటా అనేది ఆప్షన్ సెల్లర్ మిత్రుడు అయితే ఆప్షన్ బయర్కి ఏమవుతుంది, శత్రువు. మనకు ప్రీమియం కరిగిపోతుంది కదా, మనం మూమెంట్ అప్ రావాలి. మూమెంట్ లేకపోతే ఏమవుతుంది, ప్రీమియం కరిగిపోతుంది. మనకి స్టాప్ లాస్ అనేది ఇటు పడుతుంది, కాబట్టి మనకు అది శత్రువు. ఆప్షన్ సెల్లర్కు మిత్రువు. ఆప్షన్ బయర్కు గామా అనేది మిత్రువు, ఆప్షన్ సెల్లర్కు గామా అనేది శత్రువు. ఎందుకంటే స్పీడ్గా మూవ్ అయింది అనుకో, మార్కెట్ స్పైక్ వచ్చింది అనుకో, ఏమవుతుంది, ఆప్షన్ సెల్లర్ లాస్ అవుతుంది. ఆప్షన్ బయర్కి ఏమవుతుంది, ప్రీమియం టక్కన పెరుగుతుంది. అది గామా అనేది ఆప్షన్ బయర్కు మిత్రువు, ఆప్షన్ సెల్లర్కు శత్రువు. ఎప్పుడో మార్కెట్ అనేది పెద్ద మూమెంటంలో లేనప్పుడు సైడ్ బై సైడ్ డే క్యాండిల్ ఏర్పాటు చేసినప్పుడు ప్రీమియమ్స్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాయి. దాన్నే టీటా అని అంటే మా బాధ్యత టీటా అనేది తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది టీటా అంటే రైట్. ఇప్పుడు నాలుగోది వేగా. రైట్, ఈ వేగా అనేది ప్రీమియంలను అంటే ప్రీమియంల ధరను పెంచడం తగ్గించడం అనేది జరుగుతుంది. ఓకే, కరిగించడం కాదు. ఓకే, ప్రీమియంల ధరను తగ్గించడం పెంచడం. ఒక వస్తువు కొనాలంటే సపోజ్ ఉల్లిగడ్డలు కొనిపోతున్నాం, సపోజ్ ఒక వస్తువు కొనిపోతున్నాం. ఓకే, అది ఈరోజు ఒక 100 రూపాయలు మార్కెట్లో అని చెప్పేసి మనకి వినబడింది. దాని ధర కొన్ని రోజులు పోయేసరికి అది పెరిగింది, 120, 130 వెళ్ళిపోయింది. ఓకే, వస్తువు అదే ఆనే ఉంది అదే మార్కెట్లో, కానీ పెరిగింది దాని ధర. ఇంకో సందర్భం అదే 100 రూపాయల వస్తువు కొన్ని రోజులు చూసిన తర్వాత ధర అనేది తగ్గింది. అదే మార్కెట్లో ఉంది అదే వస్తువు, కానీ ధర అనేది తగ్గింది. దానికి రీజన్ ఏంటంటే డిమాండ్ సప్లై అనేది తగ్గడం. కానీ ఇక్కడ వేగా పెరగడం తగ్గడం అనేది మనం ఎక్కడ ఉంటుంది అనుకున్నాం, అవుట్ ఆఫ్ ద మనీల యొక్క ఐబీ వాల్యూ అనేది పెరిగితే దాన్ని వేగా అనేది మల్టిప్లికేషన్ చేసి ప్రీమియంలో మార్పు తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇండియా విక్స్ను రైజ్ అప్ డౌన్ చేయడానికి పనిచేస్తుంది. అంటే అర్థమైందంటే ప్రీమియంలు ఉన్న చోటనే ఉన్నా, అంటే మార్కెట్ అనేది ఉన్న చోటనే ఉన్నా కానీ అప్పుడప్పుడు ప్రీమియంలను పెంచుతుంది. కాల్ ఆప్షన్ కావచ్చు, పుట్ ఆప్షన్ కావచ్చు, రెండు పెరుగుతాయి. అప్పుడప్పుడు మార్కెట్లో మూమెంటం వచ్చినా కాల్ ఆప్షన్ తగ్గుతుంది, పుట్ ఆప్షన్ తగ్గుతుంది. ఆ పని కూడా చేస్తుంది. ధర అనేది తగ్గించడం పెరిగించడం అనేది, ధర అనేది ప్రీమియంల ధర అనేది తగ్గడం పెరగడం అనేది, తగ్గించడం పెంచడం అనేది వేగా చేస్తుంది. ఓకే, కరిగించడం అనేది టీటా చేస్తుంది. టీటా పని ఒక్కటే కరిగించడం, కానీ వేగా పని అనేది ప్రీమియంల ధరను పెంచుతుంది, తగ్గిస్తుంది. ఓకే, తగ్గడం వేరు, కరగడం వేరు. ఈ ప్రీమియంల ధరను పెరగడానికి రీజన్ ఏంటంటే మన డెరివేటివ్ మార్కెట్లో ఆప్షన్స్లో మనకు మెయిన్ ప్లేయర్ ఎవరు, ఆప్షన్ సెల్లర్. అండ్ అన్లిమిటెడ్ లాస్. అయితే ఎక్కువ హక్కులు ఏమనుకు ఉన్నాయి, ఆప్షన్ బయర్ మనకున్నాయి హక్కులు. ఓకే, అంటే మన కాల్ ఆప్షన్ నేను కొంటా అంటే ఖచ్చితంగా ఏ ప్రైస్ కానీ అమ్మాల్సిందే. నేను పుట్ ఆప్షన్ నేను కొంటా అంటే ఖచ్చితంగా అమ్మాల్సిందే. హక్కులు అనేవి మనకున్నాయి, రిస్క్ అనేది ఎక్కువ వాడికి ఉంది, అన్లిమిటెడ్ రిస్క్. మనకి రిస్క్ తక్కువ అయినా కూడా ఆయన ప్రాఫిట్లో ఉంటుందంటే మ్యానిపులేషన్ చేసే సందర్భాలు అనేది చేస్తారు కాబట్టి ప్రాఫిట్లో ఉంటుంది. మరి ఆ మ్యానిపులేషన్ ఏంటనేది మీకు ముందు అర్థమవుతుంది. మరి పెరగడం ఎందుకు పెరుగుతాయి అంటే భయం అనేది పెరిగినప్పుడు, మార్కెట్లో భయం అనేది పెరిగితే ఏమవుతుంది, ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. మరి ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే అర్థమైంది ప్రీమియం అనేది రైజ్ అవుతున్నాయని, వేగా రైజ్ చేస్తుందని అర్థం. ఈరోజు అదే జరిగింది. ఇట్నే కంటిన్యూ విక్స్ అనేది రైజ్ అవుతూ ఉంటే పెద్ద మూమెంట్ రాబోతుంది మార్కెట్లో అనే అర్థం. లేదు తెల్లారి విక్స్ డ్రాప్ అయింది మళ్ళీ 2-3 రోజులు కంటిన్యూ చల్లబడేదంటే మ్యానిపులేషన్ జరిగింది ఈరోజు అని చెప్పేసి అర్థం. ఓకే, ఈ మ్యానిపులేషన్ ఏ విధంగా జరుగుతుందంటే మార్కెట్ ఉన్న చోట ఉంటుంది, ఏం చేస్తుంది టీటా దాని పని చేసుకుంటుంది, ప్రీమియం టక్క డ్రాప్ చేస్తుంది, సైడ్ వేసి ఉంటుంది. ఓకే రైట్ చేసింది. ఇప్పుడు విక్స్ ఏం చేస్తుంది అంటే ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తారంటే మ్యానిపులేషన్ చేయాలంటే విక్స్ అనేది రైజ్ చేస్తారు. విక్స్ రైజ్ చేయాలంటే ఈ ఐవిని గెలకాలి. ఈ ఐవిని గెలకాలంటే అవుట్ ఆఫ్ ద మనీలా ప్రీమియంలను గెలకాలి. ఓకే, అవి గెలికి ఇది రైజ్ చేసి ఇది వేగాతో మల్టిప్లికేషన్ అయ్యి ప్రీమియం చేంజ్లో మార్పు అనేది తీసుకొస్తుంది. ఇండియా విక్స్ను రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓటీఎంలలో బాగా కవింపు చర్యలు జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటిది, భయం అనేది స్టార్ట్ అయింది. కానీ మ్యానిపులేషన్ భయం లేకుండా కూడా చేస్తారు. అంటే మార్కెట్లో నిజంగా భయం లేనప్పుడు కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది. ఈరోజు జరిగింది. ఈరోజు జరిగిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది, కంటిన్యూ విక్స్ రైజ్ కాకపోతే ఈరోజు మ్యానిపులేషన్ జరిగిందని అనుకోవచ్చు. ఓకే, టీటా అంతా కష్టపడి ప్రీమియంలను డౌన్ చేస్తే, ఎక్స్పైరీ వరకు తక్కువ చేయాలని డౌన్ చేస్తే
వీడు రైజ్ చేస్తుడు. ఎందుకు రైజ్ చేస్తున్నాను అంటే పొరపాటున సపోజ్ ఎగ్జాంపుల్ 100 దగ్గర ఉన్న ప్రీమియం 120 రూపాయలకి వెళ్ళిపోయింది, మార్కెట్ అదే ప్లేస్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆప్షన్ బయర్ 120 రూపాయలకు ఉంటాడు. అంటే వాడు అమ్మాల్సిన దానికంటే ఒక 20 రూపాయలు నీకు ఎక్కువ అమ్మడానికి మ్యానిపులేషన్ అనేది చేస్తుండు మార్కెట్లో. ఇప్పుడు ఏం చేస్తాడు, 120 ఉంటాడు, టక్కన విక్స్ డ్రాప్ చేస్తాడు, మళ్ళీ అది టక్కన ఇన్వర్ట్ వస్తుంది, ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? అది ఈ విక్స్ రైజ్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేయాలి. మూమెంటం కనుక లేకపోతే మళ్ళీ రైజ్ అయ్యి ఎక్కడ నుంచి వెళ్ళి డ్రాప్ అవుతుంది అన్నప్పుడు ఎగ్జిట్ అనేది కొట్టేలా పొజిషన్ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకున్నాం. ఈ ప్రీమియం 100 నుంచి 120 పెరుగుతుంది. ఆ టైంలో కూడా విక్స్ అనేది టీటా అనేది దాన్ని పని చేసుకుంటుంది, కానీ మనకు దాని అనుభూతి చెందలేదు. ఎందుకంటే టీటాను విక్స్ అనేది డామినేట్ చేస్తుంది. ఓకే రైట్. మరి ఈ టీటాకు విక్స్ కొన్ని సందర్భాల్లో డామినేట్ చేస్తూ కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్ లాగా కూడా ఉంటుంది. ఆ ఫ్రెండ్ లాగా ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్కు బెనిఫిట్, విక్స్ అనేది టీటాను డామినేట్ చేసినప్పుడు ఆప్షన్ బయర్కు బెనిఫిట్. మరి అట్లాంటి సందర్భాల గురించి చూద్దాం. అట్లాంటి సందర్భాల్లో ప్రీమియం ఏ విధంగా బిహేవ్ చేస్తుందో చూద్దాం. మొదటి సందర్భం విక్స్ అనేది ఓకే, ఈ అన్నింటిలో ఈ ఆప్షన్ గ్రీక్స్ అన్నింటిలో కింగ్ ఆఫ్ ద ఆప్షన్ గ్రీక్స్ అనేది వేగాని ఒక్కటి మైండ్లో పెట్టుకొని నువ్వు ప్రీమియం మీద బాగా ఫోకస్ చేసి ట్రేడింగ్ చేసినావా కథ నాకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్లో. ఓకే లో స్టెప్ విక్స్ అనేది మన వేగా గురించే మాట్లాడుకుంటాం. ఓకే విక్స్ అనేది లో ఏరియాలో ఉంది, అంటే 11, 12, 10 దగ్గర ఉంది, లో స్టేబుల్ ఉంది, ఆనే ఉంది. ఒక 5 పనులు 5 పనులు, ఒక 5 పనులు ఒక 5 పనులు అంతే కొట్టుకుంటుంది. స్టేబుల్ ఉంది కొన్ని నెలలు అని అనుకుందాం. పెరగడం తగ్గడం అనేది జరగది. అది ఏ లెవెల్ అవుతుందో దానికి ఆ ప్రీమియం ఎంతైతే ఓపెన్ కావాలో అంతకు ఓపెన్ అయితే ఆడిగేది టీటా దాని పని అనేది చేసుకుంటుంది. ఓకే విక్స్ ఎట్లాంటి ప్రభావం అనేది చూపెట్టేది. ప్రీమియంలో నువ్వు కొత్త మార్కెట్ కాగానే ఓపెన్ చేసి పెట్టేస్తుంది, టీటా దాని పని అనేది చేసుకుంటుంది, టీకే చేసుకుంటుంది. మరి ఇట్లాంటి టైంలో మనం బయింగ్లో ట్రేడ్ చేసుకుని చూద్దాం. ఓకే మరి బయింగ్లో ఏ ట్రేడ్ తీసుకుంటే మనకి ఏర్పడుతుంది, కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ ఇవి కలిపి తీసుకుంటేనే మనకు విక్స్ ప్రీమియం ఏ విధంగా ఉన్నాయి అనేది ఏర్పడుతుంది. ఈ ప్రీమియంలో సాగే గుణాన్ని కలిగి ఉంటాయి అన్న, ఏదన్నా సాగుతాయి అన్న ప్రీమియం అంటే అట్లా ఉంటాయని మనం అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ అనేది సింపుల్ ఉంటుంది. ఒక రబ్బర్ లాగా అనుకోరు ప్రీమియంలో. ఒక కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు కలిపి ఒక రబ్బర్ తయారు చేసినాం. ఆ రబ్బర్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తే చూడు సందర్భాన్ని బట్టి రైట్. ఓకే ఇప్పుడు విక్స్ అనేది నార్మల్గా లోలో ఉంది, స్టేబుల్ ఉంది. లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రీమియంలో తగ్గిపోతుంది అంతే కదా, తగ్గి ఉంటాయి. మీరు ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే విక్స్ అనేది 11, 12, 10 దగ్గర ఉన్నప్పుడు మనకు బ్యాంక్ నిఫ్టీలో పాత ఎక్స్పైర్ అంటే వీక్లీ ఎక్స్పైర్ ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే మనకు కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ 300 దగ్గర కనిపిస్తుంది. కొత్త ఎక్స్పైర్ అయిపోయింది, కొత్తది మళ్ళీ కొత్తది స్టార్ట్ అయింది, ఎక్స్పైర్ అయిపోయింది పాతది కొత్తది స్టార్ట్ అయింది. అప్పుడు 300 దగ్గర మనకు కనిపిస్తుంది. ఇది గుర్తుంది కదా మీకు రైట్. కానీ అప్పుడప్పుడు విక్స్ 15 దాటి 16కి వెళ్ళిపోతుంది, 17, 18, 19, 20 ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఇవే ప్రీమియంలో ఎక్స్పైర్ అయిపోతుంది. అన్ని ప్రీమియంలో ఇవ్వమని ఎవరైనా 0 అయిపోతే కొత్త వీక్ స్టార్ట్ అవుతుంది. ఇవే ప్రీమియంలో 600 దొరుకుతుంది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. లో వీక్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, 5 వీక్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకా మీరు ఇది వీక్స్ 34 వెళ్ళిపోయింది, 1000 కూడా ఉంటుండొచ్చు. ఓకే అది నేను ఇంతవరకు చూడలేదు, నేను చూసిన ఈ 2 సందర్భాలు. ఓకే అయితే ఇప్పుడు విక్స్ అనేది స్టేబుల్గా ఉంది, దాని ప్రమేయం ఏం లేదు. ప్రీమియంను ఇంతకు ఓపెన్ చేసి పెట్టేసింది. టీటా నువ్వు మీ పని చేసుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే డెల్టా గామా టీటా మీ ముగ్గురు మీ పని చేసుకోరని చెప్తుంది. ఇప్పుడు ప్రీమియం ఏ విధంగా బిహేవ్ చేస్తుందంటే కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ అనేది తీసుకున్న మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ కాగానే ఓపెన్ కాగానే అక్కడ నుంచి అప్సైడ్ అనేది మూమెంట్ అనేది వచ్చింది, ఒక 100 పాయింట్లు మూమెంట్ అనేది వచ్చింది రైట్. ఓకే ఇప్పుడు కాల్ ఆప్షన్ అనేది ఎంతైతే పెరిగిందో పుట్ ఆప్షన్ అనేది ఆల్మోస్ట్ అంతే తగ్గుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు ఈ కాల్ ఆప్షన్ కొంచెం పెరుగుతుంది, ఎందుకంటే కాల్ ఆప్షన్ డెల్టా పెరుగుతుంది, ఈ పుట్ ఆప్షన్ డెల్టా అనేది తగ్గుతుంది. నెక్స్ట్ 100 పాయింట్లకు పోతూ ఉంటుంది, అంటే వన్ సైడ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కొంచెం దూరమే ప్రయాణించింది అన్నప్పుడు ఇది ఒక 50 పాయింట్లు పెరుగుతాయి, ఇది ఒక 50 పాయింట్లు తగ్గుతుంది. మూమెంటం లేనప్పుడు విక్స్లో ఉంది, మూమెంటం లేదు, మార్కెట్ సైడ్ వేస్ ఉంది. ఆ టైంలో మనం కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ బై చేస్తున్నాం మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు. ఓకే రైట్. ప్రీమియం 50 పాయింట్లు పెరిగితే ఇది 50 పాయింట్లు వస్తుంది, అంటే మనకి 0.0 ప్రాఫిట్ దగ్గర నడుస్తుంది కొద్దిసేపు పొజిషన్. కానీ టీటా అనేది దాని పని చేసుకుంటుంది కదా, కాబట్టి ప్రీమియం అనేది మెల్లమెల్లగా కాబట్టి ప్రీమియం అనేది మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఇది మొదటి సందర్భం. 2 విక్స్ అనేది రైజ్ అవుతుంది, ఒక 100 పాయింట్లు స్పైక్ వచ్చింది మార్కెట్లో. ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్ కలిపి తీసుకున్నాం. కాల్ ఆప్షన్ అనేది జాగ్రత్తగా విక్స్ అనేది రైజ్ అవుతుంది. ఈ రోజు జరిగిన సందర్భం కాల్ ఆప్షన్ అనేది ఒక 50 పాయింట్లు పెరిగింది, పుట్ ఆప్షన్ అనేది 10 పాయింట్లు తగ్గింది. ఇది విక్స్ రైజ్ అవుతున్నప్పుడు ప్రీమియంలు కాల్ ఆప్షన్ సాగింది పెద్దగా, పుట్ ఆప్షన్ సాగలేదు.
ఇవి రెండు సరిసమానంగా ఉన్నాయి ఫస్ట్ సందర్భం. సెకండ్ సందర్భంలో ఒకటి పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరిగింది, ఒకటి తగ్గాల్సిన దానికంటే తక్కువ తగ్గింది. ఎందుకంటే విక్స్ అనేది రైజ్ అయినప్పుడు కాల్ ఆప్షన్ పెరుగుతుంది, పుట్ ఆప్షన్ పెరుగుతుంది. ఈ కాల్ ఆప్షన్ పెరిగింది, ఓకే. అదే టైంలో మూమెంట్ కూడా వచ్చింది, ఆ రెండింటి కలిపి కాల్ ఆప్షన్ ప్రీమియం పెరగాల్సిన దానికంటే ఎక్కువ పెరుగుతుంది. పుట్ ఆప్షన్ ఏంటి, విక్స్ రైజ్ అవుతుంది, పుట్ ఆప్షన్ పెరిగింది, కానీ తగ్గేది ఇక్కడ వరకు తగ్గాలి. కానీ ఏమైంది, విక్స్ రైజ్ అయింది కాబట్టి ఇక్కడ వరకు మాత్రమే తగ్గింది, మళ్ళీ పెంచి కూర్చొని పెట్టింది పుట్ ఆప్షన్. కాబట్టి కొంచెం పాయింట్లే తగ్గింది పుట్ ఆప్షన్. ఈరోజు అదే జరిగింది. పుట్ ఆప్షన్ తీసుకున్నానికి లాస్ అనేది రాదు, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది కానీ పెద్ద లాస్ అనేది రాలేదు. ఓకే, ఆల్మోస్ట్ 1 o'clock దాకా రైట్. విక్స్ అనేది డౌన్ అవుతుంది. ఓకే, ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయింది, 15, 16 వెళ్ళిపోయింది, అక్కడి నుంచి డౌన్ అయింది. డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏమైంది, వేగా తగ్గుతుంది కాబట్టి ప్రీమియం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది, ధర అనేది తగ్గిపోతుంది. మార్కెట్ సైడ్ వేస్తుంది, మన కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ బై చేసాం, ధర అనేది తగ్గిపోతుంది. ఓకే, 100కు బై చేసాం, కాల్ ఆప్షన్ ప్లస్ పుట్ ఆప్షన్. ఇది విక్స్ వల్ల 90కి వచ్చింది, ఇది విక్స్ వల్ల 90కి వచ్చింది. ప్లస్ టీటా వీటిని డికే చేయాలి కదా, అదొక 20 పాయింట్లు డికే చేసింది, ఇది ఒక 20 పాయింట్లు డికే చేసింది, మొత్తం ఎంత 70కి వచ్చేసింది వెంటనే స్పీడ్గా. ఓకే, కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంటల్లోనే ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే రెండింటిలో టీటా అనేది పడుతుంది, ఓకే, మార్కెట్ మూమెంట్ అనేది సైడ్ వేస్తుంది, టీటా అనేది పడుతుంది. కానీ అదే టైంలో విక్స్ డ్రాప్ అవుతుంది కాబట్టి ప్రీమియంలు అనేది టకా టకా కరిగినట్టు మనకు అనుభూతి అనేది చెందుతుంది. ఓకే రైట్. 4వ సందర్భం హై స్టేబుల్. విక్స్ అనేది హై లెవెల్లోకి వెళ్ళిపోయింది, కొన్ని రోజులు అక్కడ స్టేబుల్గా ఉంది, మనకు ఎట్లాంటి ఇంపాక్ట్ అనేది పడది. ఓకే, ప్రీమియంలు అనేది పెద్దగా ఓపెన్ అయితే అదే విధంగా ఉంటాయి. ఓకే, టీటా అనేది దాని పని అనేది చేసుకుంటుంది. ఓకే, విక్స్ హైలో స్టేబుల్గా ఉన్నప్పుడు ప్రీమియంలో ఇంత ఓపెన్ అవుతుంది. ఓకే, 300కు బై చేస్తే మనము ఆప్షన్ బయర్ కనుక వీడు ప్రాఫిట్లోకి వెళ్ళాలంటే 600 పాయింట్ల రేంజ్ అనేది దాటి బ్రేక్ వెళ్ళిపోవాలి ఏదైనా ఒక ప్రీమియం. కానీ ఇటు విక్స్ రైజ్ అయినప్పుడు బై చేసుకుంటే 600 కాబట్టి 1200 పాయింట్ల రేంజ్ అనేది ఉంటుంది. 1200 పాయింట్ల రేంజ్ ఏదైనా ఒక ప్రీమియం దాటిపోతేనే ప్రాఫిట్ అనేది వస్తుంది. విక్స్ రైజ్ అయినప్పుడు ఆప్షన్ సెల్లరు హెడ్జింగ్ తోటి ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే కనుక రేంజ్ అనేది మనకు పెద్దగా దొరికే అవకాశం ఉంటుంది. సైడ్ వేస్ ఉంటే కనుక మార్కెట్ మనకు సింపుల్గా ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే టైంలో మనకు విక్స్ డ్రాప్ అయితే బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మరి టీటా దాని పని చేసుకుంటుంది, ప్రీమియం కరిగించడం. అదే టైంలో కనుక విక్స్ డ్రాప్ అయిందనుకో దీనికి ఫ్రెండ్ లాగా ఇవి రెండు కలిసి మెలిసి ప్రీమియం ధనాదన్ పడగొట్టేస్తూ ఉంటాయి. ఓకే, ఎప్పుడన్నా మీరు అనుభూతి ఏం నాకు ఎప్పుడు ఒకసారి. రెండవది, టీటాను వేగా అనేది డామినేట్ చేస్తుంది, నువ్వు 20 అని చెప్పేసి డామినేట్ చేసి నువ్వు కరిగిస్తావు, ప్రీమియంలో కరిగించని చెప్పేసి నేను పెంచుతా అని చెప్పేసి పెంచుతుంది. ఎప్పుడో ఫిక్స్ రైజ్ అయినది ఆ విధంగా డామినేట్ చేసే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది. ఇవి రెండు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఇవి రెండు కూడా టీటా వేగా అనేది రెండు ఫ్రెండ్ లాగా బిహేవ్ చేసిన సిచ్యువేషన్లో మనము ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ అనేది చేయొద్దు, ఆప్షన్ సెల్లింగ్ అనేది బెటరు. టీటాను వేగా అనేది డామినేట్ చేసిన సందర్భంలో ఆప్షన్ సెల్లింగ్ అనేది చేయొద్దు, ఆప్షన్ బయింగ్ అనేది బెటరు. ఓకే, అర్థమైంది కదా. ప్రీమియం అనేది రబ్బరు గుణం లాగా ఉంటాయి. ఓకే, ఇక ఎగ్జాంపుల్ చెప్పాలంటే విక్స్ డౌన్ అవుతున్నప్పుడు ఒక ప్రీమియం తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గుతుంది, ఒక ప్రీమియం పెరగాల్సిన దానికంటే తక్కువ పెరుగుతుంది. ఓకే, దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. విక్స్ రైజ్ అయినప్పుడు డౌన్ అయినప్పుడు. విక్స్ రైజ్ అయినప్పుడు ఏమైంది, పెరగాల్సిన దానికంటే ఒకటి ఎక్కువ పెరిగింది, తగ్గాల్సిన దానికంటే ఒకటి తక్కువ తగ్గింది. ఇదే రివర్స్లో తగ్గాల్సిన దానికంటే ఎక్కువ తగ్గుతుంది ఒకటి, పెరగాల్సిన దానికంటే తక్కువ పెరుగుతుంది ఒకటి. ఓకే, ఇది ఆప్షన్ బయర్కు బెస్ట్ సందర్భం, ఇది ఆప్షన్ సెల్లర్కు బెస్ట్ సందర్భం. ఈ టైంలో ఆప్షన్ సెల్లింగ్ చేస్తే బెస్ట్ ఉంటుంది, ఈ టైంలో ఆప్షన్ బయింగ్ చేస్తే బెస్ట్ అనేది ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఎక్కువ మూమెంట్లు అనేది రాదు కాబట్టి విక్స్ హైలో ఉన్నప్పుడు రేంజ్ అనేది పెద్ద ఉంటుంది, మూమెంట్ వచ్చినా కానీ ప్రీమియం కూడా పెద్ద ఉంటాయి కాబట్టి అంత ఇంపాక్ట్ అనేది పడది. విక్స్లో ఉన్నప్పుడు మూమెంట్ అనేది ఉండదు కాబట్టి ప్రీమియంలో అంత రియాక్ట్ అనేది కావు ఆ మూమెంట్. ఓకే, ఈ రెండు సందర్భాల్లోనే లాభ నష్టాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ ప్రీమియంలో. ఓకే, ఈ రెండు సందర్భాలు మనం గుర్తుపెట్టుకుని ఏ టైంలో ఏది చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుని ట్రేడింగ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే రైట్. ఇది ఇండియా విక్స్ ఆప్షన్ ట్రేడింగ్ డెల్టా టీటా గామా వేగా ఆప్షన్ విక్స్ ఫుల్ కాన్సెప్ట్. ఓకే, అర్థమైంది కదా. ఇండియా విక్స్ ఎట్లా తయారు చేస్తారు, ఇండియా విక్స్ ఏ విధంగా ఉంటుంది, దానికి ప్రీమియంలో ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇదే విషయం మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.